హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఇంకా ఎక్కడికి వచ్చానంటే కనుక సీతానగరంలో అమ్మవారి జాతర జరుగుతుంది కదండి. సో అక్కడికైతే వచ్చేసాను. సో నేను చూడడమే కాదు, మీరు కూడా చూడాలని చెప్పేసి బ్లాగ్ షూట్ చేస్తున్నాను అన్నమాట. సో బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. సో ఈ రోజు అయితే ఐఫరాది వాళ్ళ టీంతో సహా వచ్చాడు. అందుకే మేము చూడడానికి అయితే వచ్చేసాం. నేను చూడడమే కాదని మీరు కూడా చూడాలని చెప్పేసి ఇలాగా షూట్ చేస్తున్నాను అన్నమాట ఈ వ్లాగ్. ఇక్కడ అయితే ముందుగా అమ్మవారిని చూపిస్తున్నాను, చూసేసేయండి. అమ్మవారికి ఎంత రంగరంగ వైభవంగా జాతర జరిపిస్తున్నారంటే మీరు కూడా చూడండి. చాలా బాగున్నారు. అమ్మవారిని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. అమ్మవారికి వెండితో శారీ అయితే కట్టారండి. చూడండి ఎంత బాగున్నారో. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఈ గుడికి రావడం అయితే. కానీ నేను గుడి లోపలికైతే వెళ్ళలేదు, కానీ వెళ్ళకూడదు కదా అని చెప్పేసి బయట నుంచి దండం పెట్టుకున్నాను అనమాట. మేము వెళ్ళేసరికి అంత జనం లేరు. తర్వాత అయితే చాలా మంది వచ్చేసారు. ఇంకా అమ్మవారిని బయట నుంచి మళ్ళీ చూద్దామన్నా కూడా కనిపించలేదు అనమాట, అంత జనం ఉన్నారు. మీరు కూడా చూడండి. గుడి అయితే చాలా బాగుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం కదా రావడం. సో ఇంకా మా ఫ్రెండ్స్ అయితే గుళ్ళోకి వెళ్ళొచ్చేసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బొట్లు అనేది పెట్టేస్తున్నారు అన్నమాట. నేను గుడి లోపలికి వెళ్ళలేదు కదా, అలా అయితే గుడి లోపలికి వెళ్ళి వచ్చారు కాబట్టి నాకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బొట్లు అనేది పెడుతున్నారు. ఆ పెట్టి బొట్టు అయితే ఇంత పెద్దగా పెట్టారన్నమాట. సో చూసారు కదా, జనం అయితే మేము వచ్చేసరికి ఇంత జనం లేరు. తర్వాత అయితే ఇంత జనం అయితే వచ్చేసారు. ముందుగా అయితే ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము ప్రోగ్రాలు చూడడానికి వెళ్దామనేసి ఇక్కడికైతే వచ్చేసాం. గుడి అయితే చాలా పెద్దగా ఉంది. లోపల ఖాళీ స్థలం కూడా చాలా పెద్దగా ఉంది. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఉందన్నమాట గుడి అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎందుకు గుడికి వెళ్తే మనిషి అంతా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మేము చాలాసేపే గుడిలో ఉన్నాం, అరగంట పైనే ఉన్నామంట. గుడి బయట నుంచి అయితే ఇలా ఉంటుందండి, గుడి లోపల అయితే అలా ఉంటుంది. మీకు అన్ని క్లియర్గా చూపించడానికి చూస్తున్నాను ఇక్కడ నేను. ఇంకా లైటింగ్ మాటకు వస్తే మాత్రం ఊరంతా కూడా లైటింగ్తో కలకలాడిపోతుంది అన్నమాట. అసలు ఎక్కడ చూసినా, ఏ ఇంటి దగ్గర చూసినా చాలా చక్కగా కలకలాడుతూ ఉంది ఊరంతానే. ఎంత బాగుందో నిజంగా. వారం రోజుల నుంచి చేస్తున్నారండి ఈ జాతర అయితే. రోజుకో ప్రోగ్రామ్ చొప్పున చేసుకుంటూ వస్తున్నారన్నమాట. ఊరంతా ఇలా లైటింగ్తో చాలా బాగుంది. అమ్మవారి పేరు చెప్పలేదు కదా, శ్రీ 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 మా ఊళ్ళో అమ్మవారి జాతర అండి. జరిగేదైతే చాలా బాగుంది, బాగా జరుగుతున్నారన్నమాట. ఇంకా చూడండి లైటింగ్స్ అయితే ట్రింకిల్స్లా పడుతున్నాయి నా మీద, అంత బాగుంది. సో ఇంకా అమ్మవారిని పూరుగుడిస్లో ఉంచుతారు కదండి. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం, మేము వచ్చేసామన్నమాట. చూడండి, మీరు కూడా దండం పెట్టుకోండి. మీరు కూడా ఈ జాతరకు వచ్చారా? వచ్చినట్టయితే కామెంట్ చేయండి. అసలు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి జాతర ఇంత బాగా చేస్తారని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. రాజమండ్రి దేవి చౌక్ దగ్గర పెడతారు కదండి దసరాలో లైటింగ్ అయితే, అలా పెట్టారన్నమాట 4 వీధులకి. చాలా బాగుంది. అసలు ఎంత జనం అంటే అసలు అంత జనం. ఇక్కడే ఇంత జనం ఉన్నారంటే అక్కడ ప్రోగ్రామ్ జరిగే దగ్గర ఎంత జనం ఉంటారో ఊహించండి మీరైతే. సో మీరైతే కంగారు పడకండి, నేను అక్కడ కూడా చూపిస్తాను. ఐఫరాది వచ్చాడంటే మేము కూడా చూడాలి, దగ్గరికంటే వెళ్ళి చూడాలి అనేసి నేను అనుకున్నాను. నేను చూడమే కాదు, మీకు కూడా చూపిద్దామని అనుకున్నాను. కానీ ఇక్కడ చూసారా జనం ఎంత జనం ఉన్నారో. ఇంత జనంలో నేను దగ్గరికంటే వెళ్ళి చూసి మీకు చూపించడం ఎలాగా అనేసి ఆలోచించాను అన్నమాట. కానీ మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, ఎందుకు మనకి ఏం కనిపించట్లేదు కదా, ఇంకా చాలా వెళ్ళిపోద్దామని చెప్పేసి అన్నారు. అయ్యో కొద్దిసేపు ఉందామే, కొంచెం జనం తగ్గిన తర్వాత ముందుకు వెళ్ళి చూద్దామని చెప్పాను. ముందుకు వెళ్ళడానికి కూడా లేదు కదా ప్లేస్ అయితే, ఇంత జనంలో మనం ముందుకు ఎలా వెళ్తాము అని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇంకా అలా కాదు, కొద్దిసేపు ఉందాము, అప్పుడు కొంచెం జనం తగ్గితే ముందుకు వెళ్దాము అనేసి అన్నాను. అలాగే మేము అన్నట్టుగా కొద్దిసేపు ఉన్న తర్వాత కొంతమంది వెళ్ళిపోతున్నారు అన్నమాట. అప్పుడు మేము కొంచెం లోపలికైతే వెళ్ళాము. సో లోనికి వెళ్ళిన తర్వాత కూడా అంత మరీ దగ్గరికి వెళ్ళలేదు, కానీ కొంచెం దగ్గరగానే వెళ్ళాము. సో అక్కడి నుంచి ఇక్కడ తీస్తున్నాను అన్నమాట వ్లాగ్ అయితే. మీకు ఇప్పుడు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు కొంచెం బెటర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. అసలు ఇంత జనంలో అసలు మేము ముందుకు వెళ్తామా అని అనుకున్నాను, కానీ బాగానే వచ్చామన్నమాట. అన్నట్టుగా మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నామన్నమాట. సో మేమైతే ఆటో మీద వచ్చామండి సీతానగరం అయితే. ఇంకా ఆటో మీద వచ్చాం కాబట్టి లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఉండిపోయామన్నమాట. మేము ఇంటికి వెళ్ళేసరికల్లా 11 అయ్యింది. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే శాంతి స్వరూపు, ఇంకా అది కాకుండా వీరబాబు ఉంటారు కదండి, జబర్దస్త్లో వీరబాబు, వాళ్ళైతే ఇంకా డాన్స్ వేస్తున్నారు అన్నమాట. ఈ పర్ఫార్మెన్స్ కూడా కొద్దిసేపు చూసాము. ఆది గారు అయితే స్కిట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి, సైలెంట్గా కూర్చుని ఉన్నారన్నమాట. సో మేమైతే ఇంత దగ్గరగా చూసాం. నేను చూడడమే కాదు, మీరు కూడా చూడండి. సో చాలామంది చూసుంటారు, కానీ టీవీలో చూసిన వాళ్ళని డైరెక్ట్గా చూడడం అంటే కొంచెం బాగా అనిపిస్తుంది కదా, నాకు కూడా అలానే అనిపించింది.
సో ఏదేమైనా వాళ్ళంత కష్టపడి చేసినందుకు మనం దగ్గరలో ఉండి కూడా చూడకపోతే ఎలా అని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. అందులోనూ ఆది గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, మేము కూడా ఆది గారికి ఫ్యాన్స్మేనండి. మా ఇంట్లో ఎప్పుడు జబర్దస్త్ అలా చూస్తూనే ఉంటాము. మా వాళ్ళందరికీ చాలా ఇష్టం ఆది గారు అంటే. ఆది గారు పంచ్ డైలాగులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో అలా కొద్దిసేపు అయితే చూస్తూనే ఉన్నాం. కానీ చాలా జనం ఉన్నారండి. అసలు మీకు జనాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇంతకు మించి వెళ్దామన్నా కూడా వెళ్ళడానికి లేదన్నమాట. అంత జనం ఉన్నారు. అసలు ఇంత జనం నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇలాంటి మా సైడ్ అయితే ప్రోగ్రామ్‌లో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే మాక్సిమం అందరూ చూడడానికే వస్తారు కదా! అలానే వచ్చారు అందరూ కూడా. చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారు. అన్నట్టు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో నేనైతే మ్యాక్సిమం మీకు క్లియర్‌గా చూపించడానికే ట్రై చేస్తానండి. ఆది గారు చూడండి చక్కగా కూర్చొని ఉన్నారు. ఆయన స్కిట్ అయితే అయిపోయింది. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ఇప్పుడు కూర్చొని. ఇంకా శాంతి స్వరూప్ అయితే చాలా సేపే డాన్స్ వేశారు. ఒక 2, 3 పాటలకు అనుకుంటా డాన్స్ వేశారు. సో అంతా మేము చివరి వరకు చూడలేదు కానీ కొద్దిసేపు అయితే ఉన్నామండి. మేము 11 గంటల వరకు ఉన్నాము. ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది కదా! ఇంకా దగ్గరికి వెళ్దామని అనుకున్నాం. కానీ అంత అవకాశం మాకు లేదనమాట. చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారో. అంత జనంలో ముందుకు వెళ్ళడం అన్నది అంత కుదిరే పనేమి కాదు. సో సర్లేండి ఇలా అయినా చూసాం కదా! హ్యాపీ అన్నమాట. మేమైతే చక్కగా తిరిగాము, చూసాము అన్నీ. ఇక్కడ డైరెక్ట్‌గా పాట వినిపించొచ్చు కదా అని మీరు అడగొచ్చు. కానీ అలా వినిపిస్తే ఆ సౌండ్‌లకి నాకు స్ట్రైక్ అయితే పడుతుందండి. అందుకే నేను చిన్నగా అయితే వినిపిస్తున్నాను. మరీ చూసిన ఫీల్ లేకుండా మీరు మాత్రం ఎలా చూస్తారు చెప్పండి. అందుకని చెప్పేసి చిన్నగా వినిపిస్తున్నానన్నమాట. మరీ అంత సౌండ్ కాకుండా. చాలా సౌండే వచ్చేసింది. అంత సౌండ్ పెడితే నా ఛానల్‌కి స్ట్రైక్ పడతదండి. అందుకని చెప్పేసి తగ్గించానన్నమాట. సో ఏమీ అనుకోకండి. మీకైతే నార్మల్‌గా చూపిస్తున్నాను అంతే. అన్నట్టు మరి మీరు కూడా వచ్చారు ఈ ప్రోగ్రామ్‌కి. మీలో ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి. సో మేము కూడా వెళ్ళామండి. నెక్స్ట్ డే కూడా వెళ్ళాం మేము. నెక్స్ట్ డే రోజున బలిచేటని తిప్పుతారు కదండీ! ఇంకా లాస్ట్ అన్నమాట. సో అది కూడా మాక్సిమం మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను మీకు. సో యాంకరింగ్ అయితే ఇద్దరు లేడీస్ అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళ పేర్లు అయితే నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం వాళ్ళని చూడడం అయితే వాళ్ళు చాలా మందికే తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే నేను అంత పెద్దగా ఏమి చూడను ప్రోగ్రామ్‌లో అయితే. ఓన్లీ జబర్దస్త్ మాత్రమే చూస్తాను. అందుకే వాళ్ళ పేర్లు నాకు తెలియదు కాబట్టి మీకు చెప్పలేదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో ఇంకా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము బయటకైతే వచ్చేసాం. ఇక్కడ హనీ అయితే లాస్ట్‌లో చిన్న పెంట అయితే పెట్టింది నాకు. ఎక్కడికి తీసుకొచ్చినా లాస్ట్‌లో చిన్న పెంట ఎక్కడికెళ్ళినా అది కామన్ అన్నమాట. ఇంతకీ ఏం పెంట పెట్టింది? ఏమి కోపమిచ్చింది? దేని గురించి కోపమిచ్చింది అనేది కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. మిస్ అవ్వకండి చూడండి. అన్నట్టు మీ పిల్లలు కూడా అలానే చేస్తారా? తీసుకువెళ్ళేదాకా ఒకలా ఉంటారు. తీసుకెళ్ళిన తర్వాత మాట మార్చేస్తారన్నమాట ఈ పిల్లలు. దేని గురించి గొడవ చేసిందో మీకు తెలుసుకోవాలని ఉందా? ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది కావాలి అని చాలా పేసి పెట్టింది హనీ. ఇంతగా అదేంటి అనుకుంటున్నారా? బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ కావాలని పెంట పెట్టిందనమాట. ఇంట్లో చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. వాళ్ళ స్కూల్లోనంట బ్యాంగిల్స్ తీసుకురమ్మని చెప్తున్నారంట సార్స్. సో తనకొక విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్‌కి వెళ్ళదు కదా! కాలేజీకి కదా వెళ్ళేది తను. తనకి అర్థం కావట్లేదన్నమాట. నేను అర్థమయ్యేలా చెప్పినా కూడా వినట్లేదు. కోపగిచ్చేసిందన్నమాట. నాకు ఇంకేం అక్కర్లేదులే అని చెప్పేసన్నది. సో ఇంకా చేసేదేం లేక సర్లే నీకు నచ్చినయి తీసుకోమని చెప్పాను. అంటే తనకి కోపం వచ్చి నాకేం అక్కర్లేదులే అని చెప్పేసన్నది. సర్లే అని చెప్పేసి నేను కూడా ఊరుకున్నాను. ఇంకిక్కడైతే మేము చూస్తున్నారా ఎంత జనం ఉన్నారో అసలు. ఇంత జనంలో మళ్ళీ బయటికెలా రావాలని చాలా సేపు ఆలోచించాం బయటికి రావడానికి. కానీ కొంచెం ప్లేస్ దొరికితే ఆ ప్లేస్‌లోంచి అయితే ఇవతలకైతే వచ్చేస్తున్నా. హనీ అయితే ఇంకో కొద్దిసేపు ఉండమ్మా అని అంటుంది. ఇంకెంతసేపు ఉన్నా ఇంతే కదమ్మా! ఇంతకు మించి మనం దగ్గరికి వెళ్ళలేము. ఇంకా చాలులే ఇప్పటి వరకు చూసింది. ఇంకా ఇలా చూపించాను కదా అని చెప్పేసి మెల్లిగా అయితే తీసుకొచ్చేస్తున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఆది గారిని చూపిస్తున్నాను చూడండి. చక్కగా స్కిట్స్ అయిపోయినాయి, డాన్స్‌లు అయిపోయినాయి. చక్కగా కూర్చొని ఫోన్‌లు చూసుకుంటున్నారన్నమాట. ఇంకా ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది. ఇంకో ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది. డాన్స్ పెర్ఫార్మన్స్ అన్నమాట. వీళ్ళైతే చక్కగా కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్‌తో లాస్ట్ అన్నమాట మేమైతే.
మీకు కూడా ప్రోగ్రామ్ చూసినట్టు అనిపించాలని చెప్పేసి ఒక సాంగ్ అయితే ఉంచానండి. అది ఫుల్‌గా ఉంచలేదు. సో, ఇంకా ఆది గారి స్కిట్ అయితే స్టార్టింగ్‌లోనే అయిపోయిందండి. సో, ఆ స్కిట్ చూద్దామని అనుకున్నాను డైరెక్ట్‌గానే. కానీ మేము వచ్చేసరికల్లా ఆ స్కిట్ అయిపోయింది. అక్కడ చాలా లేట్ అయింది కదా గుడి దగ్గర. ఇంకా మేము వచ్చేసరికి అయిపోయిందనమాట. ఇంక ఇదే లాస్ట్ పర్ఫార్మెన్స్ అన్నమాట మేము చూసేది. ఇంకా అమ్మవారి జాతర కాబట్టి అమ్మవారి జాతరకు సంబంధించిన సాంగ్ అయితే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేశారన్నమాట. ఇది చూసిన తర్వాత మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇది కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఆ రెడ్ లైటింగ్ వల్ల ఏంటంటే అంత ఫుల్‌గా చూసినట్టు అనిపించలేదు నాకైతే. నేను నా వరకు నేను చెప్పాలను. ఆ సాంగ్‌కి ఆ లైటింగ్ సెట్ అవుతది అనుకుంటా. ఏమో నాకు తెలీదు మరి. సో, కానీ సాంగ్ అయితే చాలా బాగుంది. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ వల్ల నాకు అలా అనిపించిందేమో బహుశా. కానీ ఆ సాంగ్‌కి అయితే అది బాగా సెట్ అయిందని అనిపించిన తర్వాత. చూస్తుంటే నాకు అలా అనిపించింది. సో, ఫైనల్‌గా ఇంకా ఇదే లాస్ట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగా జరిపించారన్నమాట ప్రోగ్రామ్స్ అయితే. జాతర అయితే ఇంత బాగా జరిగిద్దని నాకు కూడా ఇప్పుడే తెలుస్తుందన్నమాట. చూస్తున్నారా మేము మెల్లిమెల్లిగా వస్తున్నాము. యువతలకైతే వచ్చేసాము. యువతలకి వచ్చిన తర్వాత మళ్ళీ హనీ అయితే ఐస్ క్రీమ్ కావాలని చెప్పింది. ఇంకా వీళ్ళిద్దరిని మీకు ఏది నచ్చితే అది తీసుకోమని చెప్పేసి అన్నాను. సో, ఇదైతే ఇంకా వీళ్ళకి నచ్చిందే తీసుకున్నారు. ఇద్దరు చెరకో రకం తీసుకున్నారన్నమాట. మరి ఆడు కూడా అదే తీసుకోపోయాడంటే, లేదు పెద్దమ్మ నాకు ఇదే కావాలని చెప్పేసి అన్నాడు మా శ్యామ్ అయితే. అంతకుముందు ఇంకొక ఐస్ క్రీమ్ అయితే కొన్నాను. ఆ తర్వాత చాట్ మసాలా కూడా కొన్నాను. అదైతే మీకు చూపించలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి పెన్నులు కావాలని అడిగింది. ఇంట్లో చాలా పెన్నులే ఉన్నాయి. మా అన్నయ్య వచ్చినప్పుడల్లా తీసుకొస్తూ ఉంటాడు. చాలా పెన్నులే ఉన్నాయి ఇంటి నిండా. కానీ పిల్లలు కదా! ఏది చూస్తే అదే కావాలని అంటారు కదా! అక్కడికి తను అడిగినవన్నీ నేను కొంటూనే ఉన్నానండి. ఇక్కడ పెన్నులు అడిగితే ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పాను. అయినా పర్లేదు కొనమ్మా అని చెప్పేసి అన్నది. సర్లే మీకు నచ్చినవి తీసుకోమని చెప్పాను. ఇంకా వాడిని దీన్ని కూడా. ఇంకా వీళ్ళేమో హనీ ఎలాంటి పెన్ను కొనుక్కుందో మీకు తెలుసా? చిన్న పిల్లలు ఆడుకుంటారు కదండి, డమరకం మోగుతుంది కదా, ఆ టైప్ ఉన్న పెన్ అయితే తీసుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాలేండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా లైటింగ్ అయితే చూడండి ఎంత బాగా పెట్టారో కదా. అసలు నాకు ఎంత బాగా నచ్చిందో ఈ లైటింగ్ అయితే. చాలా బాగుంది. గెటప్ చేంజ్ అన్నమాట. అయిపోయింది. సో గెటప్ చేంజ్ అయిపోయింది. లైట్ డిస్కంఫర్ట్. సో సారీ అంత కంఫర్ట్ అనిపించదు. సో నైటీలోకి వచ్చిన తర్వాత కొంచెం కంఫర్ట్ అనిపించింది. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ మేము కొంచెం ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.